ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండమున పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహత్యం జైమిని ఋషి సంవాదం. పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహత్య ప్రారంభం. నారాయణునికి నమస్కరించి నరోత్తముడగు నరునికి సరస్వతీదేవికి వ్యాసునికి నమస్కరించి పిమ్మట జయమును చెప్పవలేను చెప్పుచున్నాను. మునులు ఇట్లు పలికిరి. సర్వశాస్త్రములను ఎరిగిన దేవా, అన్ని తీర్థముల వైభవం తెలిసినవాడవు. తీర్థములను గూర్చి చెప్పుచు పూర్వము నీవు పరమ పావనమైనది గొప్ప క్షేత్రమగు పురుషోత్తమ క్షేత్రమును గూర్చి వివరించితివి. ఎచ్చట విష్ణువు తన లీలచే కొయ్యతో చేసిన రూపమును పొందెను. దర్శనము చేతనే ముక్తిని ఇచ్చుచు సకల తీర్థముల ఫలము ఇచ్చుచుండును. దానిని గూర్చి మాకు తెలుపుము. ఆ క్షేత్రమును ఎవరు నిర్మించిరి? జ్యోతి స్వరూపుడగు స్వామి కొయ్యతో చేసిన రూపము నందు ఎట్లు ఉండును? అన్ని లోకములకు గురువగు మునిశ్రేష్ఠ, చెప్పువారిలో ఉత్తముడగు నీవు దీనిని గూర్చి చెప్పుము. దీనిని వినవలేనని మాకు మిక్కిలి కుతూహలము కలదు. జైమిని ఇట్లు చెప్పెను. ఓ మునులారా, పరమ రహస్యమగు ఈ విషయమును వినుడు. విష్ణుభక్తి లేనివాడు దీనిని విన్నచో భక్తి కలుగదు. దీనిని వినుట చేతనే తపస్సు నశించును. జగన్నాథుడు అంతటా ఉండువాడు, అంతటకును పోగలాడు. పూర్వము శివుని వద్ద నుండి విని కుమారస్వామి దీనిని చెప్పెను. అన్ని పాపములను నాశనము చేయు క్షేత్రములెన్నియో కలవు. అన్నిటిలోకి ఉత్తమమైనది ఈ క్షేత్రము. స్వామి ఇచ్చట స్వయముగా ఈ రూపమును ధరించెను. ఈ క్షేత్రము కూడా స్వామి పేరిట ప్రసిద్ధికెక్కినది. అచ్చట నివసించుగోరు వారి పాపములన్నీయు నశించిపోవును. అనగా ఇక అచ్చట నివసించు స్వామిని చూచువారి పుణ్యమును ఏమని చెప్పువచ్చును? ఆ క్షేత్రము 10 యోజనములు వ్యాపించి ఉన్నది. తీర్థరాజము యొక్క నీటి నుండి పుట్టినది. ఇసుకచే కూడుకున్నది. మధ్యభాగమున నీలాచలముచే ప్రకాశించుచున్నది. దూరము నుండి చూచినప్పుడు భూమికి గల ఒక స్థనము వలె కనిపించుచుందును. పూర్వము వరాహ రూపమున భూమిని ఉద్ధరించి అంతటా సరిచేసి పర్వతములచే సుస్థిరముగా ఉంచెను. చరాచరమగు సృష్టిని సృజించి అన్ని తీర్థములను, నదులను, సముద్రములను, క్షేత్రములను పూర్వము వలె ఏర్పరచెను. అప్పుడు బ్రహ్మ మరల ప్రాణులను అన్నిటినీ సృజించుట అను గొప్ప కార్యమును చేయుట ఎట్లని చింతించెను. ప్రాణులు తాపత్రయము నుండి బయటపడుట ఎట్లు అని ఆలోచించి ముక్తికి కారణమగువాడు అగు విష్ణువును స్తుతించెదను అని నిర్ణయించుకొనెను. బ్రహ్మ ఇట్లు పలికెను. జగత్తునకు ఆధారమైన వాడా, శంఖమును చక్రమును గదను ధరించువాడా, నీకు నమస్కారం. నీ నాభి నుండి పుట్టిన పద్మమునందు ఈ విశ్వమును సృష్టించుటకై నేను పుట్టి తిని. నీ పరమార్థమగు స్వరూపమును నీవు మాత్రమే తెలుసుకొనగలవు. నీ యొక్క మాయచేత ఈ జగత్తంతయు నిర్మింపబడినది. నీ నిశ్వాసము నుండి బయలువెడనిన శబ్ద బ్రహ్మము 3గా విభజింపబడినది. దానిని ఆధారముగా చేసుకొని నేను ముల్లోకములను సృజించి తిని. నీకంటే స్థూలమైనది, సూక్ష్మమైనది, దీర్ఘమైనది, హ్రస్వమైనది మరి ఒకటి లేదు. బంగారము, కటకము మున్నగు రూపములను పొందినట్లే గుణత్రయము యొక్క విభాగము వలన వికార భేదములను పొంది నీవే చరాచరములుగా అగుచున్నావు. సృష్టించుచున్నవాడవు, సృష్టింపబడినది నీవే. పోషించువాడవు, పోషించబడినది నీవే. ఆధారము భరింపబడినది నీవే. నీవు ప్రేరేపించుట చేతనే సమస్తమగు శుభాశుభములు కలుగుచున్నవి. పిమ్మట సర్వులు నీవు నిర్ణయించిన విధముగా తగిన గతిని పొందుచున్నారు. ఈ జగత్తునకు గతివి, భర్తవు, సాక్షివి నీవే. ఓ పరమేశ్వర, చరాచరములకు గురువగు వాడా, అన్ని జీవములపై కృపను చూపువాడా, ఓ జగన్నాథ, నీ పాదముల వద్ద నాకు ఎల్లప్పుడూ ఆశ్రయమును ఇమ్ము. జైమిని ఇట్లు చెప్పెను. ఈ విధముగా బ్రహ్మచే స్తుతింపబడిన విష్ణుమూర్తి గరుడధ్వజుడై నల్లని మబ్బు వంటి వర్ణము కలిగి శంఖము, చక్రము మున్నగునవి ధరించి గరుడినిపై అధిరోహించి
ప్రకాశించుచున్న ముఖ పద్మము గలవాడై చెప్పబోవుటకు పెదవులు కదులుచుండగా ప్రత్యక్షమయ్యెను. స్వామి ఇట్లు పలికెను, ఓ బ్రహ్మ, నీవు ఎవరి కొరకు చింతించుచుంటివో అది సాధ్యము కాదు. మరణమును పొందు జన్మము కలవారు అనాది నుండి అవిద్యచే సుదృఢమగు కర్మ బంధముల చేత బంధింపబడిన వారు ఆగువారు ఎట్లు సమర్థులు కాగలుగుదురు? అయినప్పటికీ నీవు వారిని గురించి ప్రయత్నము చేయు చుండుట చేత వారికి మోక్షము క్రమముగా కలుగు కారణమును చెప్పెదను. నేనే నీవు, నీవే నేను. ఓ బ్రహ్మ, ఈ విశ్వమంతయు నాయందే ఉన్నది కనుక నీవు దేనిని గూర్చి అభిలషించుచుంటివో అది నాయందే ఉన్నది. సముద్రమునకు ఉత్తర తీరమున, మహానదికి దక్షిణమున అన్ని తీర్థముల ఫలమునిచ్చు ఒక ప్రదేశము కలదు. అచ్చట నివసించు బుద్ధిమంతులకు మానవులు జన్మలలో చేసిన పుణ్యము యొక్క ఫలమును పొందుచున్నారు. కొద్దిపాటి పుణ్యమును చేసిన వారు, నా భక్తులు కానివారు అచ్చట జన్మింపరు. ఏకాంబ్రక వనము నుండి దక్షిణ సముద్రము వరకు క్రమముగా ఒక అడుగు కంటే మరొక అడుగు శ్రేష్టమైనది. సముద్ర తీరమున నీల పర్వతము, దానినందు నా స్థానము రహస్యముగా ఉన్నది. దానిని తెలుసుకొనుట నీకు కూడా శక్యము కాదు. దేవదానవులకు నా మాయచే కప్పబడుటచే దానిని తెలుసుకొనుట సాధ్యము కాదు. అన్ని బంధములను వదిలి దేహమును ధరించి నేను అచ్చట నివసించుచుంటిని. నాశనము ఉండుట లేకపోవుట అనున్నది లేక పురుషోత్తమమునందు నివసించుచుంటిని. ఆ క్షేత్రము సృష్టి లయలకు అతీతము. ఓ బ్రహ్మ, ఇచ్చట నన్ను ఏ విధముగా శంఖ చక్రాదులు ధరించిన వానిగా చూచుచుంటివో అట్లే ఆ క్షేత్రమునందును చూడగలవు. నీలాచలము యొక్క మధ్య భాగమున కల్పవృక్షపు మూలము వద్ద పడమరగా రౌహినము అనుకుండము కలదు. దాని తీరమందు నివసించు నన్ను చర్మచక్షువులతో చేసినవారు ఆ సరస్సు యొక్క నీటిచే పాపములన్నీ నశించి నా సాయుధ్యమును పొందుదురు. నన్ను ధ్యానించుచు నీవు అచ్చటకు వెళ్ళి నివసించుము. ఆ క్షేత్రము యొక్క మహిమ నీకు అచ్చట తెలియగలదు. నీకు కూడా ఆశ్చర్యము కలుగగలదు. వేదముల చేత, స్మృతుల చేత, ఇతిహాసముల చేత, పురాణముల చేత తెలియబడనిది అగు నా స్వరూపము అచ్చట నన్ను స్తుతించుట చేత అందరికీ కనిపించగలను. వ్రతములు, తీర్థములు, యజ్ఞములు, దానములు చేయుట వలన ఏ ఫలము కలుగునని పరిశుద్ధమగు ఆత్మగలవారు చెప్పిరో ఆ ఫలము కేవలం ఒక్క దినము అచ్చట నివసించుట చేత కలుగును. ఒక్క క్షణకాలము నివసించినను అశ్వమేధము చేసిన ఫలము కలుగును అని స్వామి బ్రహ్మకు తెలిపి చూచుచుండగానే అచ్చటనే అంతర్ధానం అయ్యెను. జైమిని ఋషి సంవాదం. జైమిని ఇట్లు చెప్పెను. వెంటనే బ్రహ్మ స్వామి స్వయముగా వెలిసిన చోటికి వెళ్ళి తనకు అంతకు ముందుగా కనిపించిన రూపమునందే అచ్చట కూడా చూచెను. స్వామిని మరలా చూచుట చేత మిక్కిలి సంతసించి అత్యద్భుతమగు జ్ఞాననిధిని పొందిన వాడయ్యను. ఆనందముచే విప్పారిన నేత్రములు కలవాడి స్వామిని స్తుతించునంతలో అచ్చటకు ఒక కాకి వచ్చెను. కారుణ్యమునకు నిలవగు ఆ కుండము నందలి నీటి యందు మునిగి కృపామయుడు నీలరత్నము వంటి కాంతి కలవాడు అగు స్వామిని దర్శించుకొనెను. వెనువెంటనే తన కాకి దేహమును వదిలివేసి భూమిపై పొర్లుచుండగా శంఖ చక్ర గదాపాణి అగు స్వామి దాని ఎదుట నిల్చెను. యోగీంద్రులకు కూడా మిక్కిలి దుర్లభమైన ఆ గతిని చూచి బ్రహ్మ సృష్టి క్రమముగా క్షీణింపగలదని భావించెను. మనుషులకు ముక్తిని కలిగించు వేదాంతము నందైనను సంశయము కలుగవచ్చును. కానీ ఈ క్షేత్రమునందు విష్ణు భక్తునికి దుర్లభమనున్నది ఏమీయూ లేదు. ఎవరి నామమును స్మరించి మానవులందరూ ముక్తిని పొందుచున్నారో అటువంటి స్వామిని ఆ స్వామియే చెప్పినట్లు ప్రత్యక్షముగా ఇచ్చట చూడగలుగుచున్నారు. అట్టి స్వామిని చూచినచో ముక్తి కలుగకపోవుట ఎట్లు? మనస్సునందు విష్ణువును ధ్యానించుచు ప్రాణములు విడిచినచో స్వామి ప్రత్యక్షమగును. అనగా ఈ పురుషోత్తమ క్షేత్రము యొక్క మహిమ అద్భుతమైనది. ఎచ్చట కాకి కూడా స్వామిని ప్రత్యక్షముగా చూడగలుగునో అట్టి ఈ క్షేత్రము మరి ఒకటి ఉండదు.
మూఢులు అందరికీ ఇది ముక్తిని ప్రసాదింపగలదు. కాకికి కూడా ముక్తిని ప్రసాదించిన ఈ క్షేత్రము యొక్క మహత్యమును ఎట్టిదో కదా. ఎల్లప్పుడూ శాంతి, వైరాగ్యము, జ్ఞానము కలిగి ఉండు వారికి లభించు ఫలము ఇక ఏమని చెప్పవచ్చును? ఋషులు పలికిరి. నీలాద్రి వద్ద స్వామిని చూచి బ్రహ్మ ఏమి చేసెను? స్వామిని చూచినంతనే దేహబంధములు నశించిన కాకిని చూచి ఏమి చేసెను అనిరి. జైమిని చెప్పెను. ఈ అద్భుతమును చూచి బ్రహ్మ స్వామిని ధ్యానింపబోచుండగా యముడు తన అధికారమునకు కలిగిన విఘాతమును చూచి మిక్కిలి ఆందోళన చెందినవాడై దీనమగు ముఖముతో నిట్టూర్చుచు అచ్చటికి త్వరగా వచ్చెను. నీలాద్రిపై స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసి తన అధికారము స్థిరముగా ఉంచుటకై ఇట్లు స్తుతించెను. యముడు ఇట్లు పలికెను. ఓ దేవదేవేశ, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయలకు నీవే కారణము. సమస్తము మనులాధారముపై ఆధారపడినట్లు నీపై ఆధారపడి ఉన్నది. ఈ విశ్వమును నీవే ధరించుచున్నావు, నీవే సృష్టించుచున్నావు, నీవే లయము చేయుచున్నావు. చంద్రుడు, సూర్యుడు మున్నగు రూపములచే సమస్తమును ప్రకాశింపచేయుచున్నావు. విశ్వేశ్వరుడవు, జగత్కారణమవు, విశ్వమంతటా నిండిన వాడవు, జగద్గురువు, విశ్వసాక్షివి, ఆది అంతములేని వాడవు అగు నీకు నమస్కరించుచున్నాను. పరమ కారుణ్యమును నీటినే నిండిన సముద్రమా, నీకు నమస్కారం. పరము అపరము నీవే. పరమునకు అతీతమగు వైభవము కలవాడవు నీవే. విశ్వమును సృష్టించినది నీవే. సంసార దుఃఖము అను మంచుకు సూర్యుడా, దీనులకు బంధువా, నీ మాయచే అఖిల ఐశ్వర్యములను సృష్టించినవాడా, గుణములకు సమాహారమా, నీకు నమస్కారం. తామర పుప్పొడి వంటి పచ్చని స్వచ్ఛమగు వస్త్రములు ధరించినవాడా, గొప్ప యుద్ధములలో శత్రువుల మూపులను నరికివేసిన చక్రాయుధము కలవాడా, నీకు నమస్కారం. కోరలచే భూమిని ఎత్తిపట్టినవాడా, వేదములకు రూపమైనవాడా, యజ్ఞవరాహస్వామి, చంద్రుడు సూర్యుడు కన్నులుగా కలవాడా, నీకు నమస్కారం. ఓ నరసింహ, కోరలచే భయంకరమగు మూర్తిచే శత్రువులను చెండాడినవాడా, సృష్టి స్థితి లయలను కడగంటి చూపుతో నియమించువాడా, నిమ్నోత్తమములు గల ఈ విశ్వము మరలా నీ వలనే కలుగుచున్నది. అటువంటి నిన్ను నీలమేఘము వంటి కాంతి కలిగిన దానిని, నీలకాంతి మణి వంటి రూపము కలిగిన వానిని, నీలాద్రి యొక్క గుహలో నివసించువానిని, కృపానిధిని నమస్కరించుచున్నాను. శంఖము, చక్రము, గద, పద్మము ధరించినవాడా, శుభములను ఇచ్చువాడా, నమస్కరించిన వారి అన్ని పాపములను పోగొట్టువాడా, మొరాను రాక్షసుని ధనుమాడినవాడా, లక్ష్మీదేవి క్రీగంటి చూపుతో చూపు కలిపిన కన్నులు కలవాడా, నీకు నమస్కారం. శ్రీవత్సము కౌస్తుభములచే అలంకరింపబడినవాడా, వక్షస్థలము కలవాడా, ఎవరి యొక్క చరణ కమలములను ఆశ్రయించి ఐశ్వర్యములను కలిగించు లక్ష్మీస్వామిని ఆశ్రయించిన వారికి ఐశ్వర్యములను కలిగించుచున్నది. పరము అపరము అను భేదములు కల ప్రకృతి సృష్టించ కోరిక కలిగిన నీ వలననే కలుగుచున్నది. నిర్వికారమగు పరబ్రహ్మ తన శక్తిచే వికారమగు విశ్వమును సృష్టించుచున్నది. సమస్త లక్షణములచే పరిపూర్ణమైనది, శుభ లక్షణములచే విరాజిల్లునది. స్వామి ఉరస్థలముపై ఎల్లప్పుడూ నివసించున్నది అగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను. జైమిని ఇట్లు చెప్పెను. ఈ విధముగా యముని స్తోత్రముచే సంతసించిన స్వామి తన ప్రక్కన వీణను చేతియందు గల లక్ష్మీదేవిని సమాధానము చెప్పుటకు క్రీగంటి చూపుంచే ఆదేశించెను. స్వామి అనుజ్ఞను పొంది సంసార దుఃఖమును పోగొట్టునది అగు లక్ష్మి అన్ని లోకములకు శుభమును కలిగించుటకై యమునితో ఇట్లు పలికెను. దేని కొరకు మమ్ము స్తుతించితివో అది ఈ క్షేత్రమునందు దుర్లభము. ఏలననగా మేము ఈ క్షేత్రమును వదిలిపెట్టుటకు వీలు లేదు. కల్పము మిగుయు సమయమున కూడా మేము ఇచ్చట నివసింతుము. బ్రహ్మ దిక్పతులు స్వామిత్వమును ఇచ్చట చెల్లదు. కర్మ యొక్క ఫలితము ఈ క్షేత్రమునందు పొందబడదు.
ఇచట నివసించు మానవులకైనను జంతువులకైనను ఎన్ని పాపములు చేసినను అగ్ని గడ్డి పోచను కాల్చివేసినట్లు దహింపబడును. పాపపుణ్యములు అను సంకెళ్లచే బంధింపబడిన మానవులను నియమించుటకు నీవు పూర్వము నియమింపబడితివి. ఇచ్చట రూపము ధరించి ఇంద్రనీలమణి వలె ప్రకాశించు స్వామిని చూచిన వారు కర్మబంధము నుండి ముక్తిని పొందుదురు. కనుక నీకు అధికారము ఇతర ప్రదేశముల ఎందే కలదు, కానీ ఇచ్చట లేదు. ఇచ్చట నీ అధికారము చెల్లలేదని విచారము పొందకము. నీకు కూడా స్వామియగు విధాత తిర్యక్కులు కూడా విష్ణు సారూప్యమును పొందుట కుతూహలముతో చూచుచున్నాడు. అందరి కర్మ పరిపాకమును ఎరిగినవాడు ఈ పద్మసంభవుడు బ్రహ్మ. అతడే ఈ క్షేత్రము యొక్క మహత్యమును చూచి స్వామిని స్తుతించుచున్నాడు. ఇచ్చట నివసించు జీవులు నీ అధికారమునకు లోబడుట సమంజసము కాదు. ఓ వైవస్వతుడా, ఇచ్చట జీవన్ముక్తిని పొందిన ముముక్షువులు మాత్రమే నివసింతురు. శ్రీ స్వరూపము ధరించిన విష్ణువుచే ఈ విధముగా ఆదేశింపబడిన వాడై అహంకారము లజ్జచేత వినయము కలవాడై యముడు ఈ విధముగా పలికెను. తల్లి, నీవు ఆజ్ఞాపించినది నేను పూర్వము వినియుండలేదు. అజ్ఞానమున మునిగియున్న నేను ఈ ఉత్తమమగు రహస్యమును ఎట్లు తెలుసుకొనగలను? స్వామి స్వరూపమును గూర్చి వేదములు బ్రహ్మ కూడా తెలుసుకొనలేరు. అహంకారముచే మోహితుడనైన నేను స్వామి మహిమను ఎట్లు తెలుసుకొనగలను? దేవి, ఈ క్షేత్రము ముక్తిని కలిగించున్నది నీవు చెప్పితివి. వాసుదేవుని సాన్నిధ్యము వలన ఇది సాధ్యమగుచున్నది. ఈశ్వరేచ్ఛ నిరంకుశమైనది. మిగిలిన చోట్ల బంధములు కల్పించు విష్ణువు ఇచ్చట ముక్తిని కలిగించుచున్నాడు. నన్ను దేవతలను స్వర్గమును సృష్టించినది స్వామియే. ఇచ్చట మరణించిన వారికి ముక్తి కలుగుచున్నది. కనుక ఈ క్షేత్రమును గూర్చి విస్తారముగా చెప్పుము. ఈ క్షేత్రము యొక్క ప్రమాణము ఎంత? ఇచ్చట నివసించుటచే ఎట్టి ఫలము కలుగును? ఏ ఏ తీర్థములు కలవు? ఇంకా ఏమి రహస్యములు కలవు? ఈ క్షేత్రమునకు అధిష్టాత ఎవరు? ఆది అంతయు నాకు తెలుపుము. తెలుపుము. దాని వలన నేను భయమును వదిలి నిశ్చింతగా సంచరింపగలను. పురుషోత్తమ క్షేత్ర మహత్యము. లక్ష్మీదేవి ఇట్లు చెప్పెను. నీకు మంచి ఆలోచన కలిగినది. విష్ణువు యొక్క శరణు కోరితివి. ఓ సూర్యపుత్ర, అద్భుతమగు ఈ క్షేత్రము యొక్క మహత్యమును చెప్పెదను. స్వామి వక్షస్థలముపై ఉండి పూర్వము నేను ఇది అంతయు చూచి ఉంటిని. ప్రళయకాలమున ఈ విశ్వమంతయు చరాచరములతో సహా లయము పొందెను. ఈ క్షేత్రము నేను మాత్రమే మిగిలి ఉంటిమి. మార్కండేయ మహర్షికి అప్పటికి 7 కల్పములు వయస్సు. స్థావర జంగమములు అన్నియు నశించిపోగా ప్రళయకాల సముద్రమునందు మునిగి నిలుచుటకు సరియగు స్థానము లభింపక విశ్రాంతి లేక ఉండెను. ఆ సముద్రమునందు తిరుగుచు అతడు పురుషోత్తమ క్షేత్రము నందు మర్రి చెట్టును చూచెను. తేలుచూ మార్కండేయుడు ఆ వటవృక్షము యొక్క మొదలు చేరుకొనెను. ఓ మార్కండేయ, నా సమీపమునకు రమ్ము అను బాలవచనమును వినెను. మిక్కిలి దుఃఖమును పొంది తిరుగుచుంటివి, కానీ చింతింపవలసిన పని లేదు. చిత్రమగు ఈ మాటలను విని సందేహించుటకు వీలులేక మార్కండేయుడు మిక్కిలి ఆశ్చర్యమును పొంది తన దుఃఖమంతయును మర్చిపోయెను. నీటిచే ఇది చితికిపోలేదు, ప్రళయాగ్నిచే దహింపబడలేదు, సంవర్తక మేఘ సమూహముచే ఎండిపోలేదు, కదలలేదు. మహాఘోరమగు ఈ అనంతమగు సముద్రమందు ఈ క్షేత్రము ఓడవలే కనిపించుచున్నది. అచ్చట ఈ వృక్షము చూకాని వలె ఉన్నది. ఈ క్షేత్రము దీనిని ఆశ్రయించి ఉన్నది. ఈ వృక్షము ఈశ్వరుని రూపము వలె ఉన్నది. మహాప్రళయమందలి వాయువుచే దీని కొమ్మ కూడా కదులుట లేదు. దాని క్రింద నిలిచి మార్కండేయుడు ఇట్లు అనుకొనెను. ఒకే సముద్రమైన ఈ ప్రళయమందు చరాచరములన్నీ నశించగా స్థిరమగు భూప్రదేశం ఎట్లు నిలిచినది? అచ్చట ఈ శ్రేష్టమగు వృక్షము మిక్కిలి కోమలముగా కనిపించుచున్నది. అదే సమయమున ఓ మార్కండేయ, ఇటు రమ్ము అని మరలా వినిపించెను. నిరాశ్రయమగు ఈ ప్రదేశమున శబ్దము ఎటు నుండి వచ్చుచున్నదా అని ఆలోచించుచు ఈదుకొనుచు శంఖము చక్రము గద ధరించిన స్వామిని చూచెను. స్వామి చేతిలో ఉన్న పద్మమున ఆసీనురాలి ఉన్న
నన్ను కూడా చూచెను. నీటిచే గాలిచే వివసుడైన ఆ ముని అప్పుడు స్వస్థత పొందెను. ఆనందముతో ఉప్పొంగిన ఆత్మ కలవాడే ఆ ముని మా ఇద్దరికీ నమస్కరించెను. స్వామిని సంతోషింపచేయుటకై ఈ విధముగా స్తుతించుట ప్రారంభించెను. మార్కండేయుడు పలికెను. శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ నీ చరణ కమలములను ఆశ్రయించుట చేతనే సకల సంపదలను పొందుచున్నారు. నీ యందు భక్తి లేని వాడిని అంతటా పరితపించుచున్నవాడిని దీనుడను ఆగు నన్ను ఓ కృపానిధి రక్షింపుము. బ్రహ్మాదులచే పరిచర్య చేయబడు పదకమలములు కలవాడవు, ఊహించుటకు వీలులేని శక్తి కలవాడవు, అపరిమితమగు శ్రేయస్సు కలిగించు తత్వము కలవాడవు, కృపానిధివి ఆగు ఓ స్వామి, దీనుడనగు నన్ను రక్షింపుము. ఈ బ్రహ్మాండమంతయు ఎవరి శరీరమున ఒక భాగమై అనేక కోట్ల రెట్లుగా ప్రకాశించుచున్నదో, లీల కొరకు సృష్టి స్థితి లయలను కలిగించుచున్నదో అట్టి ఓ కృపానిధి మిక్కిలి దీనుడనగు నన్ను కాపాడుము. ఒకే బంగారము పెక్కు ఆభరణములుగా ఒకే సూర్యుడు అనేకులకు వేరువేరుగా ఎట్లు కనిపించునో అట్లే నిర్గుణుడవను అగు నీవు ఆధార విశేషముచే ఎన్నో విధములుగా ప్రతిభాసించుచున్నావు. అశేషమైనది సంపూర్ణమైనదే ఉపాదానము సంకల్పము అనునవి లేనప్పటికీ దీనులపై జాలి చూపుటకు ప్రతి యుగమునందు అపార శక్తి కలిగిన నీవు అవతరించుచున్నావు. ఓ జగదీశ, పూర్వము నీ పాదపద్మములను నా తెలివి తక్కువ తనముచే సేవింపలేదు. అందువలన దారుణమగు ఫలితమును పొందవలసిన దీనుడగు నన్ను ఓ కృపానిధి రక్షింపుము. అన్ని లోకముల యొక్క సృష్టి స్థితి లయములకు కారణమగు త్రిగుణములు నీ యందే ఉన్నవి. మహదాదులగు కారణమగునది అగు ప్రకృతికి పరమునకు మూలమగునది నీవే. అంతటా వ్యాపించున్నది, మిక్కిలి పెద్దది, కారణము లేనిది, ఎల్లప్పుడూ పెరుగునది నీ యందు ఉన్నదగు బ్రహ్మస్వరూపమే అన్నిటికీ కారణము. అటువంటి విశ్వాత్మకుడవు నిన్ను శరణు కోరుచున్నాను. మహాఘోరముగా ఒక సముద్రముగా మారిన ఈ నీటిలో మేఘముల నీటి యొక్క గాలి యొక్క ప్రకంపనలు వలన నిలుచుటకు స్థానము లేక ఉన్నాను. ఓ జగన్నాథ విష్ణుమూర్తి, సంసార సాగరమునందు మునిగిన నన్ను నీ దయ కలిగిన కడగంటి చూపుచే ఉద్ధరింపుము. లక్ష్మీదేవి ఇట్లు పలికెను. ఈ విధముగా బ్రహ్మర్షియగు మార్కండేయుడు స్వామిని స్తుతించగా అనుగ్రహము చూపుచు ఈ విధముగా పలికెను. స్వామి ఇట్లు పలికెను. ఓ మార్కండేయ, నన్ను తెలుసుకొనలేక మిక్కిలి దీనుడవై ఉన్నావు. నీవు ఇతరులకు సాధ్యము కాని దుష్కర మగు తపస్సు చేసితివి, కానీ దీర్ఘాయుష్షు మాత్రమే పొందితివి. ఈ కల్ప వటవృక్షము యొక్క పైభాగమున ఆకు దొన్నెయందు పరిండియున్న కాలస్వరూపుడగు బాలుని చూడుము. ఆ బాలుని విశాలమైన నోటి యందు ప్రవేశించి అచ్చట నివసించుము. లక్ష్మీదేవి ఇట్లు చెప్పెను. ఈ విధముగా స్వామి ఆదేశింపగా ఆ మార్కండేయుడు మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఆ వటవృక్షము పైకెక్కి బాలుని నోటిలోనికి ప్రవేశించెను. అచ్చట నుండి కంఠమార్గమున అనుసరించి విశాలమగు ఉదర భాగమున చేరెను. అచ్చట అతడు 14 లోకములను, బ్రహ్మాదులను, దిక్పాలులను, దేవతలను, సిద్ధులను, గంధర్వులను, రాక్షసులను చూసెను. ఋషులను, దివ్య ఋషులను, సాగరముల వరకు వ్యాపించిన భూమిని, అనేక తీర్థములతో, నదులతో, పర్వతములతో, అడవులతో సహా చూచెను. పట్టణములను, పురములను, గ్రామములను, పల్లెలను, సప్త పాతాళములను, వేలాది నాగకన్యలను చూచెను. వెలకట్టలేని మణి సౌధములను, అమృతముతో నిండిన పాత్రలను, అమూల్యమైన మణులు కలిగిన నాగులచే సేవింపబడుచున్న భూమిని, మోయిచున్న ఆదిశేషుని, వేల పడగలతో అలరారుచున్న వానిని, అశేషమగు శాస్త్రములను వ్యాఖ్యానించిన వానిని, శిష్యుల మధ్యలో ఉన్నవానిని చూచెను. ఆ బ్రహ్మాండోదరమును మందు పరమేష్ఠిచే సృష్టింపబడినవి అన్నియు ఆ ఉదరమునందు మార్కండేయుడు చూచెను. ఎటు చెరిగినను
ఆ ఉదరమునకు అంతమును కనుగొనలేక బయటకు వచ్చి మరలా మమ్ము చూచెను. పూర్వము తాను చూచిన విధముగానే నిలిచియున్న స్వామిని చూచి ఆశ్చర్యముతో విప్పారిన కన్నులు కలవాడై ప్రణమిల్లి ఇట్లు పలికెను. స్వామి దేవదేవేశ, ఇది ఏమి అద్భుతము! ఓ అద్భుతము! ఓ ప్రభు, మహాప్రళయమునందు నాశనమైన సృష్టి అంతయు ఇచ్చట కనిపించుచున్నది. నీ మాయను ఛేదించుట ఎవరికి శక్యము కాదు. ఇక నేనెట్లు తెలుసుకొనగలను? స్వామి ఇట్లు పలికెను. ఈ క్షేత్రము చిత్రమైనది. ఎల్లప్పుడూ నేనిచ్చట నివసింతును. ఇచ్చట సృష్టి ప్రళయము అనునవి లేవు. ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండునది. పురుషోత్తమము అని పేరు కలిగినది. ముక్తిని ఇచ్చున్నది. ఇచ్చట నన్ను తెలుసుకొని వచ్చిన వారు తిరిగి జన్మింపక సుఖ స్వరూపమును పొందుదురు అని స్వామిచే ఆజ్ఞాపింపబడిన ఆ మహాముని నేనిచ్చటనే నివసింతును అని నిశ్చయించుకొని ఇతర తీర్థముల పట్ల పరాన్ముఖుడయ్యెను. పిమ్మట ఆనందము నిండిన ముఖముతో స్వామికి నమస్కరించి ఇట్లు పలికెను. భక్తి శ్రద్ధలు కలిగినవాడై స్వామితో ఇట్లనెను. స్వామి, ఈ పురుషోత్తమ క్షేత్రమందు మృత్యువు లేకుండా జీవించినట్లు అనుగ్రహింపుము అనెను. స్వామి ఇట్లు చెప్పెను. మోక్షదాయిని అగు ఈ క్షేత్రమున నేనెల్లప్పుడూ నివసింతును. పంచభూతములు కలిసిపోవు ప్రళయము సంభవించినప్పుడు నీవు నిలుచుటకు శాశ్వతమగు ఒక తీర్థమును ఇచ్చట సృష్టించగలను. ఆ తీర్థము యొక్క తీరమున నా రెండవ రూపము శివుని ఆరాధించి నా అనుగ్రహము వలన మృత్యువును జయింపగలవు. జైమిని ఇట్లు చెప్పెను. ఈ విధముగా వరమును పొందిన మార్కండేయ మహాముని వటవృక్షము యొక్క వాయువ్య కోణమందు విష్ణుమూర్తి యొక్క చక్రము చేత ఒక గోతిని త్రవ్వించుకొనెను. దాని యందు మహేశ్వరుని పూజించి గొప్ప తపస్సు చేసెను. మృత్యువును జయించెను. అప్పటి నుండి అది ఆ ముని పేరుతో ప్రసిద్ధికెక్కెను. దాని యందు స్నానము చేసి శివుని చూచినచో అశ్వమేధ యాగ ఫలము లభించును. లక్ష్మీదేవి ఇట్లు చెప్పెను. ఈ క్షేత్రము 5 క్రోసుల దూరం సముద్రంలోనికి వ్యాపించి ఉన్నది. తీరమునందు 2 క్రోసుల దూరము ఉన్నది. బంగారు ఇసుకతో నీలాచలముతో శోభిల్లుచున్నది. ఇచ్చటి శివుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఇంద్రియములను నిగ్రహించి సముద్ర తీరమున నివసించు జగన్నాథుని ఉపాసించుటకై 64వ వాడుగా యమేశ్వరుడు అను పేరుతో యముని అధికారమును త్రోసిపుచ్చుచుండును. అతడిని చూచి పూజించినతో 1,000,000 లింగములను పూజించిన ఫలము కలుగును. వచ్చే భాగంలో తర్వాత కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.